నమస్కారం. నా పేరు డాక్టర్ రాజా కోపల. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళతాయి, కాళ్ళ నుంచి సిరలు రక్తాన్ని తీసుకొని వస్తాయి. ఈ వచ్చే దారిలో కొన్ని వాల్వులు చెడిపోవడం వల్ల బ్లడ్ సరిగ్గా పైకి రాలేక కాళ్ళలో ఉండిపోయేదాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువగా కాళ్ళలో జరుగుతుంది, కొంత చేతుల్లో కూడా రావచ్చు, కానీ కాళ్ళు ఎక్కువగా వస్తుంది. అండ్ ఇలా అయినప్పుడు బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోవడం వల్ల కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళ దురద రావటం, మరే ఇతర సమస్యలు దారితీస్తుంది. సో ఇంత కామన్ ప్రాబ్లము మరి ఇంతమందికి నెగ్లెక్ట్ చేసి ఇంతమందికి అవేర్నెస్ లేకపోవడం వల్ల మేము ప్రప్రథమంగా రకరకాల టీవీ మాధ్యమంలో అయితేనేమి, ఇంటర్నెట్ మాధ్యమంలో అయితేనేమి, ఎన్నో మాధ్యమాల నుంచి రూరల్ క్యాంప్స్ కండక్ట్ చేసి దీని మీద అవేర్నెస్ పెంచడానికి మేము గత 10 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నాం. ఎవిస్ సంస్థ మా ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేసి నాబార్డ్ అంటే నేషనల్ రూరల్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఈ రైతులైతేనేమి రూరల్ ఎకానమీని హెల్ప్ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. వాళ్ళు చేసే ప్రాబ్లంలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూరల్ హెల్త్ కేర్కి సరైన మంది డాక్టర్లు అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ ఆగిపోతుంది. అందువల్ల వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యి మా దగ్గర ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో నేషనల్ రూరల్ బ్యాంక్ అంటే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ డేవిస్ హాస్పిటల్స్. ఎందువల్లంటే మాకున్నంత రూరల్ రీచ్ ప్రతి వాళ్ళకి, రూరల్ అయినా సిటీ అయినా, ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళు చాలామంది హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే ఆ పేషెంట్ వాళ్ళు వచ్చిన చదువు బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి కూడా రేట్లు పెంచడం అని చేస్తారు. అవి ఏవి మేము చేయకుండా ఒకటే ప్రైస్కి మా పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల మాకు రూరల్ బ్యాంకు యాక్చువల్గా మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి మాకు ఇంకా ప్రోత్సాహం దొరికిందన్నమాట దీనివల్ల.